మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నా పేరు కిరణ్ కుమార్ అండి. ఇవాళ ఇండియా పాకిస్తాన్ ఏషియా కప్ ఫైనల్స్ మ్యాచ్ దుబాయ్ లో ఉన్నది. అది ఇండియా ఖచ్చితంగా గెలిచి మన మన చనిపోయిన సైనికులకు, ఆపరేషన్ సింధూరు, ఇవన్నీ పహల్గామ్ బాధితులకు అసలైన ఇవాళ విజయం అందించి వాళ్ళకి నివాళులను అర్పించాలి. ఇది మా అందరి కోరిక. ఇవాళ ఖచ్చితంగా ఇండియా గెలవాలి, పాకిస్తాన్ ఓడిపోవాలి, పహల్గామ్ బాధితులకు నివాళులు అర్పించాలి, వాళ్ళకు ఈ విజయం అందించాలి. జై హింద్, ఇండియా విన్. ఇవాళ సాయంత్రం ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఉన్నది. ఇది అందరూ ఎంతో ఎంతూజియాస్టిక్ గా చూడాలనుకుంటున్నారు. చాలా ఎక్సైట్మెంట్ ఉన్నది. మేము మొత్తం ఫ్యామిలీతో చూస్తాము. 41 సంవత్సరాల చరిత్రల ఇండియా పాకిస్తాన్ 9 టైమ్స్ ఏషియా కప్ జరిగింది. దాంట్లో 7 టైమ్స్ ఇండియా గెలిచింది. ఇది ఈసారి కూడా గెలిచి వాళ్ళకు జవాబు చెప్పాలి సార్. దీనికి ఈ సింధూరి మన ఓకే సార్, సెకండ్ మాత్రం ఇవ్వద్దు మనం. ఇది వాళ్ళకి జవాబు చెప్పాలంతే. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఇండియా పాకిస్తాన్ మధ్యలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది. చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాం ఈ రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ గురించి. ఆల్రెడీ ఏషియా కప్ లో 3 మ్యాచ్లు మన భారతదేశం గెలవడం జరిగింది. మన భారతీయులందరూ కూడా గర్వించదగ్గ చాలా గొప్ప విషయం ఈ 3 మ్యాచ్ల్లో కూడా ఇండియా గెలవడం. ఆపరేషన్ సింధూర్ తర్వాత చాలా మంది వివిధ రకాలుగా వివిధ అభిప్రాయాలు వెల్లడించినా కూడా మన భారతీయ ఆటగాళ్ళు ఎంతో నిబద్ధతతో, చాలా కృషితో 3 మ్యాచ్ల్లో విన్ అవ్వడం జరిగింది. ఈ రోజు కూడా వార్ వన్ సైడే ఉంటది. ఇండియా కంపల్సరీ గెలుస్తుంది. భారతదేశం యొక్క కీర్తి ప్రతిష్టలను ప్రపంచవ్యాప్తంగా నిలబెడుతుందని ఆశిస్తున్నాను. నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం. మా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నాను. ఆపరేషన్ సింధూర్ మీద ఇండియా ఎలా విజయం సాధించిందో అంతగా అదే విక్టరీని ఇలా కొట్టాలని మేము ఆశిస్తున్నాము. ఇంకోటి ఏంటంటే 9 సార్లు ఆసియా కప్లో మనం విజయం సాధించాము. 41 ఇయర్స్ తర్వాత ఇండియా పాకిస్తాన్ ఫైనల్ తలబడుతున్నాం కాబట్టి ఈ విక్టరీని ఇంకా ఎంజాయ్గా చేయాలని. అదే ఇంకోటి ఏంటంటే వాళ్ళకు షేక్ హ్యాండ్ అదే మన కరచాలం ఇవ్వడంలో కొంచెం వాళ్ళు బాగా క్రియేట్ చేసేది కాబట్టి దాన్ని మనం రివెంజ్ తీసుకోవాలని ఈ మ్యాచ్తోని ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చాలా విజయం సాధించాలని కోరుకుంటూ జై హో భారత్. పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్ ఇండియా అంటే వరల్డ్ మొత్తం చూసింది. ఈరోజు 41 సంవత్సరాల తర్వాత క్రికెట్ చరిత్రలో రికార్డ్ సృష్టించబోతున్నాం. భారత ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సింధూర్లో కూడా మనం సక్సెస్ సాధించినాం. ఈరోజు మ్యాచ్ కూడా సక్సెస్ సాధిస్తాం. వరల్డ్లో భారత్ అంటే ఏందో నిరూపించుకుంటున్నాం. జై భారత్. క్రికెట్ ప్రపంచంలో సరే దేశాలన్నీ కూడా ప్రధానమైనటువంటి పోటీలో పాల్గొంటే విజేతలుగా నిలబడతాయి. ప్రపంచ వరల్డ్ కప్ కావచ్చు, ఇతర ఆసియా కప్ కావచ్చు, ఇతర కప్పులు కావచ్చు. కానీ అన్ని మ్యాచ్లలో భారత్ పాకిస్తాన్లు తలబడుతున్నాయి అంటేనే ప్రపంచ దేశాల ప్రజలందరూ కూడా చాలా ఆసక్తిగా గమనిస్తున్నటువంటి అంశం. నేడు పహల్గామ్ దాడి తర్వాత భారత్ పాకిస్తాన్ యుద్ధాల నేపథ్యంలో అమెరికా చెప్పినట్టుగానే మధ్యవర్తిత్వంతో మొత్తానికైతే యుద్ధం ముగిసిన నేపథ్యంలో ఇవాళ భారత్ పాకిస్తాన్లు క్రికెట్లో తలపడుతున్నటువంటి నేపథ్యంలో ఈ దాయాది రాజ్యాల మధ్య ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో ప్రజల అభిప్రాయాలను ఇవాళ చాలా స్పష్టంగా అంటే పాకిస్తాను ఒక ప్రేరేపిత అంటే ఉగ్రవాద ప్రేరేపిత దేశంగా ఈరోజు అంతర్జాతీయంగా నిందలు అది ఎదుర్కొంటుంది. నింద కాదు, వాస్తవం అది. ఎందుకంటే ఇవాళ యుఎన్ఓలో కావచ్చు, ఇతర అంతర్జాతీయ సంస్థల వేదిక మీద అది ఒక భారతదేశంలో ఒక టెర్రరిజాన్ని క్రియేట్ చేసి ఒక హింసను ప్రేరేపించడం ద్వారా భారతదేశ సార్వభౌమాధికారం మీద పెద్ద ఎత్తున దాడి చేసేటువంటి కుట్ర పాకిస్తాన్ చేస్తాం. ఇక్కడ మనకు సరే అక్కడ ఉండబడినటువంటి పాలకులు కావచ్చు, అక్కడ ఉండబడినటువంటి రాజ్యాంగం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ప్రజల చాలా భిన్నంగా భారతీయులు అంటేనే ఒక ద్వేషభావంతో విద్వేషాన్ని, విషాన్ని వెళ్ళగక్కేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది ఆ పాకిస్తాన్. ఇవాళ మరి క్రికెట్ను ఎట్లా చూడాలి అని అన్నప్పుడు నిజంగా ఒక క్రికెట్లో భారత్ కనుక విజయాన్ని సాధిస్తే పాకిస్తాన్కి ఒక రకంగా మనము ఆ రోజు యుద్ధంలో, ఎందుకంటే ప్రతిసారి భారత్ పాకిస్తాన్ యుద్ధంలో 1948 కావచ్చు, లేకపోతే 1971 కావచ్చు, తర్వాత జరిగినటువంటి మొన్న పహల్గామ్ దాడి వరకు కూడా మన యుద్ధం వరకు కూడా మనం వాస్తవంగా పాకిస్తాను చాలా భయంకరంగా ఓటమి గురైనటువంటి దేశం.
అనేక సందర్భాల్లో కూడా మనము క్రికెట్ లో కూడా పాకిస్తాన్ మీద చాలా విజయ దుందుబుని భోగించినట్టు నేపథ్యం. అంటే ఇప్పుడు కూడా మనం కప్పును సాధిస్తే ప్రజల మనోభావాలు కావచ్చు, మనం యుద్ధ రంగంలో ఉండేటువంటి సైనికుల మనోభావాలను కూడా పెంచినటువంటి వాళ్ళ అందుకే ప్రజలు చాలా ఉత్కంఠతో చూస్తున్నారు. గెలవాలని కోరుకుందాం మనం అందరం.